గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. బీఆర్ఎస్ పార్టీ పుట్టి 25 సంవత్సరాలు గడిచిన సందర్భంలో రజోత్సవ ఉత్సవాలు జరుగుతోంది. బీఆర్ఎస్ పార్టీ ఆనాడు ఉద్యమ నేత కేసీఆర్ గారు ప్రత్యేక రాష్ట్రం కోసం 14 సంవత్సరాల పాటు నిర్వీర్యంగా పాదయాత్ర చేసి అనేక గ్రామాల్లో ప్రత్యేక రాష్ట్రం కోసం గ్రామాన్ని తిరిగిన సందర్భం. అట్లనే 10 ఏళ్ల తర్వాత మళ్ళీ కేసీఆర్ గారు ఈ 10 సంవత్సరాల పాటు ఉన్నటువంటి ఉద్యమ కాలంతో పాటు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలన చేసినప్పుడు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు రెండు పక్కలు కూడా జోడెద్దులాగా నడిపినటువంటి నాయకుడు, మహానాయకుడు కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రం ఏదైతే ప్రత్యేక రాష్ట్రంలో కోరుకున్నటువంటి ప్రజలందరూ ఏం కోరారో ఆ విధంగా పరిపాలన చేసినటువంటి మహానాయకుడు కేసీఆర్ గారు. ఇవాళ 25 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంలో దేశం నలుమూలలు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏం జరగబోతోంది, కేసీఆర్ గారు ఈ రాష్ట్ర ప్రజలకు ఏం సందేశం ఇవ్వబోతుందని చెప్పేసి ఉన్నటువంటి పార్టీలు ఇవాళ కేసీఆర్ వైపు చూస్తూ ఉన్నాయి. ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ గడిచినటువంటి ఎన్నికల్లో అనేక మాయమాటలు చెప్పి కళ్ళబొల్లి కథలు చెప్పి అధికారానికి వచ్చాయి. అధికారం చేజిక్కించుకున్న తర్వాత 16 నెలలు అవుతుంది, కానీ ఇంతవరకు కూడా ఒక హామీ కానీ ఒక అమలు కానీ చేసినటువంటి దాఖలాలు లేదు. మరి ఈరోజు కేసీఆర్ గారు ఒకటే చెప్తా ఉన్నారు, మీరు ఏదైతే ప్రజలకు ఇచ్చారో ఆ వాగ్దానాలు కూడా అమలు చేయండి. ప్రధానంగా రైతాంగాన్ని తుంగలో దొక్కారు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా ఏం కానీ వృద్ధుల పెన్షన్ మొదలుకొని సాగునీరు కానివ్వండి, త్రాగునీరు కానివ్వండి, కరెంటు కానివ్వండి, ఆ కార్యక్రమాలు కూడా వాళ్ళ నెరవేర్చినటువంటి పరిస్థితి కనపడుతుంది కాంగ్రెస్ పార్టీ. దేశం నలుమూలలు కూడా ఈరోజు జరగబోయే సభ కోసం ఎదురు చూస్తాం. లక్షలాది మంది 15 లక్షల జనాభా ఈరోజు కేసీఆర్ సభకి స్వచ్ఛందంగా తరలి వస్తూ ఇవాళ వరంగల్ జిల్లాలో ఎలకతుర్తి గ్రామంలో దాదాపు 1500 ఎకరంలో స్థలంలో ఇవాళ పార్కింగ్ కానివ్వండి, ప్రజలందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇవాళ రజోత్సవ సభ జరుగుతా ఉంది వరంగల్లో ఎలకదుర్తిలో. ఆ సభకి లక్షలాది మందిగా ప్రజలు హాజరైతా ఉన్నారు. కేసీఆర్ గారు ఉద్యమం నుంచి ఇవాళ రాజకీయ పార్టీగా అవతరించింది. ఇవాళ 14 సంవత్సరాలు ఉద్యమం చేశారు. ఒక 9.5-10 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఇవాళ ప్రజల్ని మాయ మాటలతోటి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక వాగ్దానాలు చేసి ఇవాళ అధికారం పోయేటట్టు వాళ్ళు ప్రవర్తన చేశారు. ఇవాళ కనీసం 6 గ్యారంటీలు కానీ 400 హామీలు కానీ ఏమీ కూడా అమలు చేయలేని పరిస్థితిలో ఇవాళ ప్రజలు మళ్ళీ కేసీఆర్ గారిని కోరుకొని ఖచ్చితంగా కేసీఆర్ గారు రావాలి, మళ్ళీ కారు పార్టీ గెలవాలనేది ఒక అభిప్రాయం పల్లెల్లో, సిటీల్లో, పట్టణాల్లో అన్నిటి చోట్ల కూడా ఇవాళ రావడం జరిగింది. దానికి అనుగుణంగా ప్రజలందరూ కూడా ఇవాళ సన్నద్ధమై లక్షలాది మందిగా అక్కడికి ఇవాళ ఎలకతుర్తి చేరుకుని ఇవాళ కేసీఆర్ గారు ఏం చెప్తారు, ప్రజలకు ఏం సందేశం ఇస్తారు, ఆ సందేశంతో ప్రజలలోకి పోయి రేపు మళ్ళీ ఆ పార్టీని మళ్ళీ అధికారంలో తీసుకొచ్చేదాని కోసం కార్యకర్తలు ఇవాళ సన్నద్ధమై ఎలకతుర్తి వెళ్ళటం జరుగుతాం. కేసీఆర్ గారి బీఆర్ఎస్ రాజకీయ పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా రజతోత్సవ సభ వరంగల్ వేదిక జరగబోతా ఉంది. భద్రాచలం పట్టణం నుంచి కూడా సుమారు ఒక 40 కార్లు, అదేవిధంగా ఒక DCM వ్యాన్ ద్వారా జనం పెద్ద ఎత్తున సమీకరణ మార్కెట్ యార్డ్ నుంచి బయలుదేరిపోతా ఉన్నాం. ఇలా భద్రాచలం పట్టణంతో పాటు రాష్ట్రంలో ఏ మూల చూసినా, ఏ వార్త చూసినా, ఏ టీవీలు పెట్టి ఇలా రాష్ట్రం మొత్తం ఒకటే మారుమోగుతా ఉంది. కేసీఆర్ గారి నాయకత్వం రావాలి, కారే రావాలని భద్రాచలం పట్టణం కూడా అధిక సంఖ్యలో జనం బయలుదేరి వెళ్తా ఉన్నాం. ఇలా పార్టీ ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యే ఇక్కడ నుంచి వెళ్ళిపోయినా ఇలా జనం ఇక్కడ పార్టీని నమ్ముకున్నారు, కార్యకర్తలు నమ్ముకున్నారు. ఈ ఎమ్మెల్యే వెంకటరావు గెలిపించిన అందరూ ఇదే పార్టీలో ఉన్నారు, ఆయన ఒక్కడే పోయిండు. అయినప్పటికీ పెద్ద ఎత్తున ధైర్యం కోల్పోకుండా భద్రాచలం మండల పార్టీ కార్యకర్తలు విశ్వసనీయత ముందుకు వస్తారు. ప్రత్యేక నమస్కారం తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.